ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ప్రియులారా, దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకొనడానికి దేవుని వాక్యము యొక్క సమయానికి మనము వచ్చాం. వాక్యానికి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. మొన్నటి వారం ఏ వాక్య ధ్యానం చేసుకున్నామో ఎంతమందికి గుర్తుందో చెప్తారా? లాస్ట్ వీక్ దేవుని వాక్యాన్ని ఏమి ధ్యానం చేసుకున్నామో ఎంతమందికి గుర్తుంది? అమ్మా గుర్తుందా? ఏం చెప్పామమ్మా? ఏ వాక్య ధ్యానం చేసుకున్నాం? ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలాగున్నాము? అమ్మా క్రైస్తవులంగా కాకముందు ఎలాగుండేవాళ్ళం, క్రైస్తవులు అయిన తర్వాత మనం ఎలా ఉండాలి అనే దానికోసం మనము చూసాం, ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పిల్లరా, ఒక మాట చెప్తాను మీతో. ముఖ్యమైన విషయం ఏంటంటే, కాలము సంపూర్ణమయ్యే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం, అంటే అపాయకరమైన దినాలు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ధనవంతుడు చనిపోతున్నాడు అని ధనవంతుడికి తెలుసా? ధనవంతుడు చనిపోతున్నాడని ధనవంతునికి తెలుసా? తెలీదు. అకస్మాత్తుగా చనిపోయాడు. అకస్మాత్తుగా చనిపోయిన తర్వాత ఆ ధనవంతుడు ఎక్కడ కనబడుతున్నాడండి? తన స్థలం ఎక్కడుంది? ఎక్కడ చెప్పాలి? ఎక్కడమ్మా? నరకాగ్నిగుండంలో కనబడుతున్నాడు. ప్రియులారా, లోకము తన ఆశలు గతించుచున్నవి, దేవుని కొరకు నిలుచువాడు నిరంతరము జీవించును అనే వాక్యం మనకు తేట తెల్లగా కనబడుతూ ఉంది. కాబట్టి మన ఆత్మీయ స్థితి చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మన ఆత్మీయ స్థితి మనం పాడు చేసుకోకూడదని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఈరోజు ప్రభువు నా హృదయంలో పెట్టిన ఒక వాక్య ఉపదేశం ఏమిటి అంటే, మనకి సమస్యలు కానీ, పరిస్థితులు కానీ, ఇబ్బందులు కానీ ఇవన్నీ ఎలా వస్తాయి అనే దానికి మనము ప్రధానమైన కారణం ఒక విషయాన్ని మనం చూడొచ్చు. అమ్మా వింటున్నారా? పిల్లల్ని అక్కడి నుంచి కూర్చోబెట్టడం తీయండి అమ్మల్ని. దేవుని మందిరంలో ఏమిటమ్మా అవి? బాగా చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఏమైనా తెచ్చుకోవచ్చు. అన్నీ తెలిసిన పిల్లలకి మనము దేవుని మందిరంలో చిల్లర తిండి పట్టి రాకూడదమ్మా. వినపడుతుందా? చిన్నపిల్లలు అనుకోండి వేరు, వాళ్ళు అల్లరి చేస్తారు, లేకపోతే ఏడిపిస్తారు, లేకపోతే ఏడుస్తారు అనే వాళ్ళు అయితే పర్వాలేదు, ఓకేనా? ఎందుకంటే ఇది మనం సినిమా హాల్ కాదు, అవునా? సినిమా హాల్లో సమోసాలు పట్టుకెళ్ళచ్చు, పాప్కార్న్ పట్టుకెళ్ళచ్చు, అది ఇది పట్టుకెళ్ళచ్చు. కానీ దేవుని మందిరంలో ఏం పట్టుకు రావాలా? ఓన్లీ బైబిల్ మాత్రం ఇచ్చుకుని రావాలి. పిల్లలకి కడుపు నిండా ఇంటికాడ పెట్టి రావాలి.
ఈ విషయాలు గుర్తించుకోండి. సరే వినండి ప్రియులారా, లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 34వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచన భాగాన్ని చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, జీవము గల దేవా, నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నామయ్యా. నీ పరిశుద్ధమైన మందిరములో ప్రభువా నీ వాక్యమును మేము నేర్చుకుంటూ ఉన్నాం. నీ వాక్యపు ఒక్క వెలుగులో మేము ధ్యానము చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ కృప చొప్పున మీరు నడిపించండి. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశోధించుకునడానికి సహాయము దయచేయమని యేసయ్యా నీవు మాతో మాట్లాడమని, నీ ముఖ దర్శనములో నుంచి నీ మాటలు వినిపించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తుల వలన ఐహిక విచారములను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా వచ్చి. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన ఆత్మీయ స్థితి ఎక్కడ తొట్టిల్లిపోతుంది అంటే, ఆత్మీయ స్థితి ఎక్కడ తొట్టిల్లిపోతుందంటే ఇక్కడ 3 విషయాలు ఘనముగా కనబడుతున్నాయి. ఒకటి, మన హృదయాలు దేని చేత మత్తులైపోతున్నాయంట? తిండి వలన. చెప్పండి అమ్మా, తిండి వలన. రెండోది మత్తులు అంటే నిద్ర. ఏంటమ్మా? ఒకటి తిండి, రెండోది ఏంటిది చెప్పాలి? రెండోది ఏంటి? నిద్ర మత్తు. మూడోది ఏంటి? ఐహిక విచారములు. ఇక్కడ 3 విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొట్టమొదటిది తిండి. ఏమంటే మీకు ఒక మాట చెప్తాను. క్రైస్తవుడు గొంతుకు కత్తి పెట్టుకోవాలండి. ఏం పెట్టుకోవాలమ్మా? గొంతుకు కత్తి పెట్టుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలో నీ గొంతుకు కత్తి పెట్టుకునుము అంటే దేనికని? క్రైస్తవుడు ఒక లిమిట్ పర్పస్ లో ఉండాలి. ఆహారం, రుచి పదార్థాల మీద కాన్సెప్ట్ మైండ్ సెట్ ఉండకూడదండి. కొంతమంది నీసు ఉంటేనే తినాలని మనసుతో, ఈరోజు మాంసం ఉంటేనే ముద్ద తిగుతుంది కొంతమందికి, చేపల కూర ఉంటేనే అన్నం తినాలి, లేకపోతే ఏదో ఒకటి మాంసాహార పదార్థాలు, లేకపోతే ఆ భోజనం వండుకోవాలి, ఈ భోజనం తినాలి, ఈ భోజనం వండుకోవాలని క్రైస్తవులంగా మన మీద దాని మీద అసలు ఏ విధమైన మనసు పెట్టుకోకూడదు ప్రియులారా. ఎందుకో చెప్తాను వినండి. ఒక భోజనం విషయంలో తిండి వలన అనేక మంది పడిపోయి తొట్టిల్లిపోయిన వారు చాలా మంది ఉన్నారు. బైబిల్లో పడిపోయిన వారు ఉన్నారా లేరా? యాకోబు చిక్కుడుకాయ కూర వండుతున్నాడండి. ఒక రోజు తన అన్న ఏసావు అడవికి వెళ్ళి బాగా అలిసిపోయి ఏమీ దొరకలేదు, ఇంటికి ఆకలి మీద వచ్చినప్పటికీ తమ్ముడు ఇంట్లో కూర్చొని చిక్కుడుకాయ కూర వండుతున్నాడు. ఆ చిక్కుడుకాయ కూర వాసనకి పీల్చుకుని దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? తమ్ముడా, నాకు కొంచెం
ఆకలిగా ఉందిరా నాకు అన్నం పెట్టరా అంటే నాకేమిస్తావు అని అడిగాడు. అన్నగ దగ్గ తమ్ముడు నాకేమిస్తావు అని అడిగితే ఇప్పుడు చెప్తున్నాడు. ఏమంటాడు తెలుసా? నువ్వేమిస్తావు అంటే నీ జ్యేష్ఠ భాగం నాకు కావాలి. జ్యేష్ఠ భాగం అంటే సామాన్యమైనది కాదు ప్రియులారా. మనం చాలాసార్లు ఈ విషయాన్ని మనం గుర్తించాం. హెబ్రీలు రాసిన పత్రికలో కూడా ఒక మాట, దీని కొరకై ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలో నుంచి ఒక చిన్న మాట భాగాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదువుకుందామా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భర్షుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును ఏం చేసుకున్నాడు అంటండి. అయ్యా వింటున్నారమ్మా, బాబా వింటున్నారా? వాక్యం ఎవరు నా కోసమే కాదు, అందరి కోసం. వింటున్నారా? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభువారు ఎందుకు ఈ మాటను చెప్తున్నాడంటే, తన అంత్య దినములు పరిస్థితుల కొరకు ముందుగా జాగ్రత్తగా హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. ప్రజలు దేని మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఉందండి? ప్రజలకు దేని మీద మనసు ఉంది? ఇప్పుడు ప్రజలు దేని మీద ఉన్నారు? ఈ పండుగలన్నీ దేని కొరకు? తిండే కదా, తిండి. కొంతమందికి తిండి పండగ, కొంతమంది ఏమో బట్ట పండుగ, కొంతమందికి ఏమో ఇంకొకటి ఇంటి పండగ. రకరకాల పండుగలు. తిండి పండగ, బట్ట పండుగ, ఇంటి పండుగ. అవునా? కాబట్టి ప్రియులారా, మనము ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో మన ఆత్మీయ స్థితి దేని మీద జాగ్రత్త పెట్టుకోవాలో యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత చక్కగా హెచ్చరిస్తున్నాడు చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, ఏమండి, తిండి ఎక్కువ తింటే ఏమవుతుందో చెప్పండి? తిండి ఎక్కువ తిన్న వాళ్ళు మెలకు వస్తుందా? రాత్రి బాగా తినేసి పడుకున్నావు అనుకోండి, 9 అయినా సరే నీ కళ్ళు తెరవు. రాత్రి గట్టిగా తినేసి పడుకుంటే పొద్దున 9 అయినా ఎన్ని కుక్కలు మురిగినా, ఎన్ని కాకులు కూసినా, ఎన్ని కోళ్ళు మురిగిన అరిచినా, ఏమన్నా సూర్యుడు వచ్చి నీ తలుపులు బాగా కొట్టుకుని ఆ వెలుగు ఇంట్లోకి వచ్చిన నీ కళ్ళు తెరుస్తాయా? దేని మీద నువ్వు మత్తు అయిపోయావు? తిండికి. రాత్రి బాగా తినవనుకో, ఉదయాన్నే నీ కళ్ళు లేవు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు ప్రతి వేకువనే లేవాలి. లేవాలా లేదా? లేవాలా లేదమ్మా? క్రైస్తవుడు ఏం చేయాలి? వేకువనే లేవడం అంటే ఏంటి? వేకువ జామునే లేచి మనం ఏం చేయాలి? కొంతమందికి మనకి 8 అయినా 9 అయినా మెలకు లేదు. మనకి ప్రార్థన జీవితం ఎక్కడ చెప్పండి? మనకి ఇక ప్రార్థన జీవితం ఎక్కడొస్తుంది? మనకి పరిస్థితులు ఎలాగ మారుతాయి మన ఇంట్లో? మనతో పాటు మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు? మనం ఏ మాదిరి చూపగలుగుతాం చెప్పండి? ప్రియులారా, ఒక క్రైస్తవుడు రాత్రి ఎన్నింటికి పడుకున్నా వేకువనే లేచి అలవాటులో పడాలి, అలవాటులో నడవాలి. ఇది ఒక మైండ్ పెట్టుకున్నామండి. ఏంటో తెలుసా? ప్రభా, రాత్రి 1 గంట అయిపోయింది, పొద్దుటే లేవలేనే. రాత్రి 1 గంట అయిపోయింది పడుకున్నప్పటికి, పొద్దుటే లేవలేనయ్యా. 7-8ంటికి లేచి ఏదో అలాగా 2 కాళ్ళు మంచానికి జారేసి, స్తోత్రం తండ్రి, వందనాలయ్యా, నన్ను బాగా లేపావు, నన్ను కాచుకున్నావు, యేసు నామములో ఆమేన్. ఇదా నీ ప్రార్థన?
ఇదే నీ ప్రార్థన? ప్రియులారా, రాత్రి ఏ సమయమైనా ఏ టైం అయినా మనము ఖచ్చితంగా వేకువనే లేచి ప్రార్థించే అలవాటుకు మనం రావాలి. అవసరమైతే, అందుకేనండి క్రైస్తవుడు చాలా జ్ఞానముగా నడుచుకోవాలి. క్రైస్తవుడు చాలా జ్ఞానంగా నడుచుకోవాలి. సమయోచితంగా జీవించాలి క్రైస్తవుడు. సమయోచితమైన జ్ఞానము చొప్పున వాళ్ళు బ్రతకాలి. లోకము నిన్ను చూసి నేర్చుకోవాలి, నిన్ను చూసి నేర్చుకోవాలి. ప్రజలకు మనం కనబడాలి, ప్రత్యేకత మనలో నుంచి కనబడాలి ప్రజలకి. దేవుని నమ్ముకున్న బిడ్డలే లోకమునకు నేర్పించకపోతే ఇక లోకానికి ఎవరు నేర్పుతారండి? అన్యజనులకి నీకు తేడా ఏంటి? దేవుని ఎరగని వారికి, దేవుని ఎరిగిన వారికి, నీకు వారికి వ్యత్యాసం ఏంటి? దేని వల్ల నువ్వు మత్తులైపోతున్నావు? రాత్రిపూట మనం ఏం చేయాలండి? త్వరగా నిద్రగాలి. ఒకవేళ మనకున్న పర్సనల్స్ లేకపోతే మనకున్న కొన్ని పనుల ఒత్తిడి వలన అయిందనుకోండి, వేకువనే మనం ఖచ్చితంగా లేవాలి. నువ్వు వేకువనే లేచి నువ్వు ప్రార్థన చెయ్యలేని జీవితం నీలో ఉంటే నీ ఇంట్లో దయ్యాలు చెప్పండి గూడు కట్టుకుని నివాసం చేస్తాయి నీ గృహంలో. మీకు తెలుసా ఈ విషయం? నువ్వు ఎంతగా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా నీ ఇంట్లో దయ్యాలు గూడు కట్టుకుంటాయి. ఏమండి, ఒక మాట చెప్తానే, జాగ్రత్తగా వినండి. ఖాళీ ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఏమీ లేవనుకోండి, ఖాళీ భవనం ఉంది, ఆ ఇంట్లో మనుషులు ఎవరు లేరు అనుకోండి, ఆ ఇల్లు ఎలాగుంటది చెప్పండి? అది ఎంత మంచి ఇల్లు అయినా, ఎంత అందమైన ఇల్లు అయినా ఆ ఇల్లు ఎలాగైపోద్ది చెప్పండి? చెప్పాలి అయ్యా. బూజు పడుతుంది. ఇంకా చెప్పాలి. మీరు పాత బంగ్లాలు ఎప్పుడు చూడలేదా? మనుషులు లేని పాత బంగ్లాలు చూడలేదా? బూజు పడుతుంది, గబ్బులేయులు వస్తాయి. గబ్బులేయులు ఏం చేస్తాయండి? గూళ్ళు కట్టుకుంటాయి. కప్పలు, పురుగులు, తర్వాత పాములు, రకరకాల విషజంతుమైన పదార్థాలు, జంతువులన్నీ కూడా ఇంట్లో ఏం చేస్తాయి తెలుసా? నివాసం ఉంటాయి. ఆ ఇంటికి ప్రార్థన చెయ్యలేని ఇంటికి తేడా ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటికి, పాడైపోయిన బంగళాకి నీ ఇంటికి ఏమాత్రము తేడా లేదు. ఎందుకో తెలుసా? నీ ఇంటిలో ప్రార్థన ధూపం లేదు, నీ ఇంట్లో స్తుతి పాటలు లేవు, నీ ఇంట్లో సంగీతమైన సునాద గీతములు లేవు, నీ ఇంటిలో దేవుని వాక్యపు యొక్క పలుకులు లేవు, ధర్మశాస్త్రం యొక్క వచన భాగాలు లేవు. లేని ఎడల ఏమవుతుందో తెలుసా? ఇల్లు పాతబడిన ఒక బంగ్లాగా మారిపోద్ది. మనుషులు ఉంటారు గాని అందులో దెయ్యాలు నివాసం ఉంటాయి. పిల్లరా, అప్పుడు నీ ఇంట్లో తెలియకుండా నీ ఇంట్లో సమస్యలు ప్రారంభించబడతాయి. తెలియకుండానే నీ ఇంట్లో ప్రారంభించబడిపోతూ ఉంటాయి అన్నీ. నీ జ్ఞానంతో పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తావు కానీ నీ తరము కాదు. ఎన్ని విధాలుగా నువ్వు ప్రయత్నాలు చేసినా వాటిని బయటికి తోలగొట్టలేవు. ఎన్ని విధాలుగా నువ్వు ఆలోచనలు చేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా అవి ఇంట్లో నుంచి పోవు. ప్రార్థన లేని ఇల్లు ఏమైపోతుందో తెలుసా? బూజు పట్టిన బంగ్లాగా, పాడైపోయిన బంగ్లాగా మారిపోద్ది. ఆ ఇంట్లో విష జంతువులు ఉంటాయి. గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే, నీ ఇంట్లో దేవుని వాక్యం యొక్క సంగీతమైన పాటలు లేకపోతే, నీ ఇంట్లో ధూపము లేకపోతే ఆ ఇల్లు ఎలాగైపోద్దో తెలుసా? నువ్వు కళ్ళతో, నువ్వు చీపురు గడ్డతో బూజు దులపచ్చు కానీ నీకు కంటికి కనబడలేని దయ్యాలు గూడు కట్టుకుని ఉంటాయి. భార్యాభర్తల మధ్యన చిచ్చులు, పిల్లల మధ్యన చిచ్చులు,
నీ కుటుంబంలో సమస్యలు, ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా నీ తరము గానే కాదు, అవి బయటకు పోవడం నీ వల్ల కాదు. అర్థమైందా పిల్లరా? కాబట్టి ఇప్పుడు మనకి పెద్ద సమస్య వచ్చి మన మీద పడింది. ఏంటి సమస్య అంటే ఆత్మీయ స్థితి కోల్పోతున్నాం. ఆత్మీయ స్థితి కోల్పోతే ప్రార్థన ఉండదు. ఆత్మీయ స్థితి కోల్పోతే పాటలు ఉండవు ఇంటిలో. ఆత్మీయ స్థితి కోల్పోతే పరిశుద్ధ గ్రంథం తెరవం. ఆత్మీయ స్థితి కోల్పోతే దేవుని మాటలు మాట్లాడడం. ఆత్మీయ స్థితి కోల్పోతే బూతులు వస్తాయి నోటంపడ. అహిత్యమైన విచారమైన సమస్యలు ప్రారంభించబడతాయి. జాగ్రత్తగా ఉండుడి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియులారా, లోకస్తులకు తెలియదండి, దేవుని నమ్ముకున్న మనకి తెలియాలి ఈ విషయాలు. నా ప్రియులారా, అందుకే క్రైస్తవుడు గుర్తుపెట్టుకోండి, రాత్రి పూట గాని ఎంత తక్కువగా లిమిట్గా తింటే అంత ఆశీర్వాదం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లరా గుర్తుపెట్టుకోండి, మనము తిండిని జయించువారుగా ఉండాలి. దేని జయించువారుగా చెప్పాలి? దేన్ని జయించువారుగా? తిండిని జయించువారుగా ఉండాలి. దానిని మనం జయించాలి. ఏ విధమైన మాంసాహారమైనా, ఏ విధమైన ఆహారమైనా, ఏ విధమైన ఆహార పదార్థములైనా దానిని మనము జయించువారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లరా, ఇస్సాకు ఏం చేశాడండి? ఇస్సాకు ఏం చేశాడమ్మా? వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఇప్పుడు పెద్ద కుమారుని పిలిచి, నాయనా ఏసావు, నేను మందబుద్ధి గలవాడిని అయిపోయానయ్యా. నీవు అడవికి వెళ్ళి నీకు కనబడిన ఒక జంతువుని తీసుకొచ్చి దాన్ని మాంసం వండి నాకు తీసుకొచ్చి ఆహారం పెట్టు నాయనా, నిన్ను దీవిస్తాను అంటున్నాడు. నాకు ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? తిండికి దీవిస్తాను అంటున్నాడు ఇస్సాకు. తిండి తెచ్చేవాడిని దీవిస్తాను అంటున్నాడు. అయ్యా, మీ ఇద్దరిలో ఎవరు ఆత్మీయంగా ఉంటున్నారో, నా దేవుణ్ణి ఎవరు మీరు సేవిస్తున్నారో, ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారిని నేను ఆశీర్వదిస్తానంట్లా. ఏమండి, తిండి ఎవరు తెస్తారో వాళ్ళు దీవిస్తారంటున్నాడు. ఒక్కోసారి ఎంత భక్తి జీవితం చేసినా బుద్ధిహీనమైన ప్రవర్తన చేస్తామండి. ఒక్కోసారి మనం ఎంత పరిపూర్ణమైన భక్తి జీవితం పేరు కలిగినా బుద్ధిహీనమైన పని భక్తులు మనం చాలా మంది చేసాం. నా పిల్లరా, ఏసావు ఆహారం తినిగాడ అన్నదమ్ముల మధ్యన పెద్ద చిచ్చు ఎగ్గొట్టబడింది. అర్థమైందండి? కాబట్టి పిల్లరా, మనము ఆహార పదార్థములకు మనం బహుదూరముగా ఉండాలి. యేసు ప్రభు వారు చాలా జాగ్రత్తగా ఉండేవారండి. ఆయన అన్ని విషయాల్లో చరిత్ర ఆధార ప్రకారంగా ఆయన ఎక్కువ రాత్రిపూట ఆహార పదార్థ నియమాలకి చాలా దూరంగా ఉండేవాడంట. ఆయన ఎందుకో తెలుసా? ఆయన ప్రతి రాత్రి అంతయు ప్రార్థనలో గడిపేవాడు. శిష్యులు మాత్రం పీకల దాకా ఫుల్గా తినేసేవారు. తినేసి యేసు ప్రభుతో ప్రార్థనకి వెళుతూ వెళ్ళి ఆ గెత్సమనే తోటలో ఒక చెట్ల కింద శుభ్రంగా ముసుగు పెట్టుకుని పడుకునేవారు. యేసు ప్రభు వారు మాత్రం మోకాళ్ళ మీద ఉండి రాత్రంతయు దేవుని పాదాల దగ్గర సాగిలు పడుతూ ప్రార్థించేవాడు ఆయన. నా పిల్లరా, గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులంగా మనము మనల్ని పాడు చేసే విషయం ఏంటో తెలుసా? తిండి, ఆహారం. బాగా తినేసేవాడు పని చేస్తాడా అండి? మీరు చెప్పండి. బాగా తిన్నవాడు పని చేస్తాడా? బాగా తిన్నవాడు పని చేస్తారా? బాగా కడుపు ఖాళీగా పెట్టుకుని కొంచెం తిన్నవాళ్ళు ఒళ్ళు వంగుద్ది, నడుము వంగిద్ది, వాళ్ళ శరీరము చక్కగా చురుకుగా పని చేస్తుంది. బాగా తిన్నవాడిని చూడండి, అది ఎక్కడ చెట్టు ఉంటుందా, ఎక్కడ నీడ ఉంటుందా, ఎక్కడ పడుకుందామా అని ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకనంటే బాగా తినేవాడు పని చేయలేడు. పిల్లరా, నేను ఏ తిండి కోసం మాట్లాడుతున్నాను తెలుసా? గుర్తుపెట్టుకోండి, మీ శరీరమును పాడు చేసే తిండి కోసం చెప్తున్నాను. ఇంకో మాట చెప్తాను. యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో దీని కొరకై మీరు చెప్పండి ఏం చేద్దన్నాడు? విచారణ
చేయవద్దు. ఏమి తిందుమో ఏమి తాగుదమో దాని కొరకు మనము విచారము చేయకూడదు. అన్యజనులు అలాగూ చేయుదురు, మనమైతే దేవుని కొరకు ఎదురు చూస్తాం. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభు వారు 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకి ఆకలి వేసిందంట. సాతాను గడు వచ్చి ఏమన్నాడు, అపవాది ఏమొచ్చి ఏమన్నాడు, ఇదిగో ఈ రాళ్లను రొట్టిగా చేసుకుని తిను అని అంటే యేసు ప్రభు ఇది ఏం చెప్పారమ్మా, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు తన మాట వలన జీవించునని లేఖనము నువ్వు చదవలేదా? పిల్లరా, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుందండి. దేవుని వాక్యము ఎవరి హృదయాల్లో ఉంటుందో అది నెవరు వేసుకుంటే ఆకలేదు. దేవుని కొరకు బ్రతకాలన్న తపన వారిలో పుడుతుంది. చూడండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలన మీరు లోబడిపోయారేమో. కొంతమంది కొన్ని చోట్ల భోజనానికి వెళ్తారండి. పిల్లరా, భోజనానికి వెళ్తారు. భోజనం వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఏదో పెట్టారు, వాళ్ళు కలిగిన దాంట్లో దాన్ని మనం తిని సంతృప్తిగా వచ్చేయమండి. దాని కామెంట్స్ పెడతారు కొంతమంది. కామెంట్ పెడతారు, కూర బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు, అది వేయలేదు, ఇది వేయలేదు, వీళ్ళు అలాంటి వాళ్ళు కదా, ఇది ఎందుకు పెట్టలేదు. అసలు మనకు అవసరం ఏముంది? దేవుడు మనం ఆహారం పెట్టారనుకో, మనం కడుపు నింపుకోవడం వచ్చేది. కడుపు నిండినా సరే ఇంకా అధికంగా తిన్నవాళ్ళు ఉన్నామా? ఇంకా అధికంగా తినగలుగుతామా? ఒక లిమిట్ ఉంది కండి. దేవుడు మనకు ఒక లిమిట్ పెట్టాడు, అంతవరకే తినగలుగుతాం. ఎంత ఆహారం పెట్టినా మనం తినలేం. సో దానికోసం మనం కామెంట్ పెట్టడానికి ఎప్పటికీ తగం. కాబట్టి ఈ తిండి విషయంలో మనం ఏమైపోతున్నామంటే, రెండోది ఏంటంటే మత్తులైపోతున్నాం. ఇక్కడ తిండి వల్ల ఒకటి. రెండోది ఏంటిదమ్మా? మత్తులైపోతున్నాం. మత్తులు అంటే ఏంటి తెలుసా? నిద్ర జయించాలండి. మన మీద నిద్ర ఏలుబడి చేస్తుంది, అది గుర్తిస్తున్నామా? నిద్రను జయించి దేవుని పాదాల చెంత కూర్చోగలిగిన ఆ మనస్సు నీలో ఉంటుందా? లేకపోతే కాసేపు చూడండి, ఒకసారి సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవమ్మా. సోమరి, ఎందాక నీవు పండుకుని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచుదువు? ఆగండి, స్లోగా వెళ్దాం. ఏమ్మా, తీసారా? బైబిల్ తీసారా? అందరూ తీసారా బాబా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం ఎన్నో వచనం అమ్మ ఇది? 9 నుంచి. ఏం పేరు పెట్టారు? బాగా నిద్రపోయిన వాళ్ళకి ఏం పేరండి చెప్పండి? నిద్రపోయిన వాళ్ళకి ఏం పేరు? బాగా నిద్రపోయిన వాళ్ళకి పేరు ఏంటండి చెప్పండి సార్ గట్టిగా? సోమరి. సోమరి అంటే ఏంటో తెలుసా? దానికి అర్థం ఏంటో తెలుసా? సోమరి అంటే అర్థం ఏంటో తెలుసా? సోమరి అంటే అర్థం ఏంటో తెలుసయ్యా? సోమరి అంటే అర్థం ఏంటో తెలుసా? పనికి మాలిన వాడా